హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం మనం తినే ఆహారంలోనే. ఈ వీడియోలో నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. చేప ముక్కలు ఇవి వెయిట్ వేస్తే 1 kg ముక్కలు వచ్చాయి. ఈ 1 kg ముక్కలకి నేను 60 grams చింతపండుని నానబెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అందులో యాడ్ చేయండి. ఆయిల్ వేడెక్కాక అందులో చిటికెడు మెంతులు వేయండి. మెంతులు కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని నేను పొడుగ్గా నిలువుగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చిని నిలువుగా ఈ విధంగా కట్ చేసుకొని చేప ముక్కలతో కలిపి ఒకేసారి ఆయిల్లో వేసేయాలి. తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత సరిపడా పసుపు, కారం కూడా యాడ్ చేసుకోండి. ఈ మూడింటిని సరిపడా వేసుకున్న తర్వాత ముక్కలకి అంతా కలిసేలాగా ఈ విధంగా ఎగరవేయాలి. గెరిట వాడితే ముక్కలు విరుగుతాయి, అందుకే ఈ విధంగా అనుకొని ఎగరవేసుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నిటికీ ఉప్పు, కారం, పసుపు బాగా కలిసిన తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ విధంగా కొంచెం సేపు ఆయిల్లో మగ్గడం వల్ల నీసు వాసన అనేది కొంచెం పోతుంది. తర్వాత మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని మెత్తగా పిసికి తొక్క మొత్తం తీసేసి వాటర్ని ఈ విధంగా ముక్కల్లోకి పోసుకోవాలి. ఈ పులుసు ముక్కలన్నిటికీ పట్టేలాగా ఈ విధంగా నిదానంగా ఈ విధంగా కలుపుకోవాలి. గెరిటను పెట్టుకోకూడదు. గెరిటను పెట్టడం వల్ల ముక్కలు అనేవి ఇరిగిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. ఉప్పు, కారం, పులుపు మొత్తం సరిపడా క్వాంటిటీ ఉన్నాయా లేదా అని. ఒకవేళ ఏదైనా తగ్గితే దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడే ఈ పులుసులో నాకు పులుపు ఎక్కువ అనిపించింది, అందుకే నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చక్కగా అన్నీ సరిపోయాయి. నాకు టేస్ట్ చూస్తే అంత కరెక్ట్గా ఉంది అనిపించింది. ఇక మూత పెట్టుకొని ఒక 20 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. నెల్లూరు చేపల పులుసు అని ఈ మధ్య వీడియోస్ యూట్యూబ్ నిండా వీడియోస్ చాలా వస్తున్నాయి. జింజర్ గార్లిక్ వేస్తున్నారు, గరం మసాలాలు వేస్తున్నారు. బేసికల్గా మాది నెల్లూరే. మా అమ్మ అయితే ఇవన్నీ వేయకుండా జస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా. ఈ కర్రీ ఉడికేలోపు లాస్ట్లో వేసే మసాలా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మసాలా కోసం ముందుగా చిటికెడు మెంతుల్ని తీసుకోండి. నాకైతే ఒక 20 వచ్చినాయి చిటికెడు తీసుకుంటే. తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు తీసుకోండి, అండ్ ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను ధనియాలు. ఇంతేనండి, 1 kgకి ఈ క్వాంటిటీ సరిపోతుంది. తర్వాత వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేగనివ్వండి. చూసారు కదా, అన్నీ చక్కగా వేగిపోయినాయి, లైట్గా బ్రౌన్ కలర్లో అయ్యాయి. తర్వాత వీటన్నిటిని చక్కగా మెత్తగా నూరుకోండి. మిక్సీలో అయితే మీకు ఇది చాలా చిన్న క్వాంటిటీ కదా, మిక్సీలో వేస్తే సరిగా మెదగదు. నా దగ్గర చిన్న రోల్ ఉంది. వీటన్నిటిని చక్కగా ఈ విధంగా నూరుకోండి. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. మన ఫిష్ కర్రీ ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాము. చూడండి, చక్కగా ఆయిల్ అనేది పైకి తేలింది. అంటే ఆయిల్ పైకి తేలింది అంటే మన చేపలు ఉడికిపోయినట్టే. చూసారు కదా, చక్కగా ఆయిల్ పైకి కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి నెమ్మదిగా కూరని తిప్పుకోండి. ఈ విధంగా అడుగు అంటకుండా ఉంటుంది ఈ విధంగా కలిగి తిప్పుకోవడం వల్ల. ఇక మన చేపల పులుసు లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా మసాలాని, దీన్ని చక్కగా ఇందులో యాడ్ చేసుకోండి. ఇంతేనండి, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. దీన్ని ఇంకొంచెం 5 minutes లో ఫ్లేమ్లో ఉంచుకొని దించేసుకోండి. ఈ చేపల పులుసు
ఇప్పుడిప్పుడే వేడన్నంలో తిన్నా చాలా బాగుంటుంది. రేపటికి తింటే ఇంకా బాగుంటుంది. ఎల్లుండికి ఇంకా ఇంకా బాగుంటుంది. రోజు పెరిగే కొద్దీ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ పులుసు ఎంత ఎండలైనా ఒక 3 డేస్ చక్కగా బయట పెట్టుకొని తినచ్చు. ఇంతేనండి మా అమ్మ చేసే కమ్మని నెల్లూరు చేపల పులుసు. మీకు నచ్చిందా రెసిపీ? నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.